ఈరోజు ఈనాడు మ్యాగజైన్ మా డాడీ వెళ్ళి తెచ్చేశారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని ఫిల్ చేసేద్దాం. ఇక్కడ పదకేలి నిలువు ఆధారాలు, అడ్డం ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలతో ఈ గళ్ళను నింపాలి. ఓకేనా. సో మొదటిది ఇంచుమించు అని ఉంది. ఒకటి అడ్డం ఏముంది? పొడమి వసుధ. ఓకేనా. ఓకే. ఒకటి నిలువు వచ్చి ఇంచుమించు అంటే రమారమి అని వస్తుంది. 9 అడ్డము మన్మధుడు అని ఉంది. 2 నిలువు వినాయకుడు అని ఉంది. వినాయకుడు అంటే గణపతి రావచ్చు. 1 నిలువు ఇంచుమించు అంటే రమారమి. కరెక్టే రాసేయచ్చు. 9 అడ్డంకి వచ్చి మన్మధుడు అంటే రతిపతి అని వస్తుంది. రమారమి అంటే ఇంచుమించు, దాదాపు, సుమారు అని అర్థం. ఓకేనా. 9 అడ్డము మన్మధుడు అంటే రతిపతి, రతికుడు అని కూడా రావచ్చు. ఇక్కడ రతిపతి ఎందుకంటే నేను గణపతి రావాలని చెప్పి రతిపతి అని రాస్తున్నాను. 2 వినాయకుడు అంటే గణపతి. ఓకే. ఓకే. తర్వాత 1 అడ్డం ఏముంది అని అంటే పొడమి వసుధ అంటే రత్నగర్భ అని ఉంది. ఓకేనా. ఓకే. తర్వాత 3 అడ్డము సముద్రం, 3 నిలువు మధువు. ఓకే. సముద్రం అంటే సాగరం, మధువు అంటే సారాయి. 7 అడ్డము హంస అంటే మరాళం. 4 నిలువు గళం అని వచ్చింది. ఏమనుంది అని అంటే గొంతు అంటే గళం. ఓకే. కరెక్ట్. ఇప్పుడు 5 అడ్డం చూద్దాం. కొంచెం, కొద్దిగా. ఓకే. 5 నిలువు శచీపతి పేరిట చిరంజీవి సినిమా. శచీపతి అంటే శచీదేవి యొక్క పతి ఇంద్రుడు. ఇంద్ర అనే సినిమా ఉంది మన చిరంజీవి, తెలుసు కదా. సో ఇది ఇంచుక. కొంచెం అంటే ఇంచుక. శచీదేవి పతి అని అంటే ఇంద్రుడు, ఇంద్ర. ఓకేనా. 8 అడ్డం అలసిన శరీరానికి సేద తీర్చేది. కునుకు అంటే నిద్ర. 8 నిలువు సత్యాలు అంటే నిజ నిజాలు. కరెక్ట్. 10 అడ్డం ఒక మిఠాయి. జా వచ్చింది. కాజా. ఓకే. కాజా. మిఠాయి అంటే స్వీట్ రాశాను. 14 అడ్డము నిశ్చయం, యథార్థం అంటే నిజం. 17 అడ్డము నిద్రపో, హిందీలో అంటే సోజా అని అర్థం వస్తుంది. 17 నిలువు సొగసులు, అందాలు అంటే సోకులు అని రావచ్చు. చూద్దాం. 21 అడ్డము మాద్రి పెద్ద కొడుకే. మాద్రికి 2 కొడుకులు ఉన్నారు. నకులుడు, సహదేవుడు కదా. సో పెద్ద కొడుకే అంటే నకులుడే అని రావాలి. నకులు ఆల్రెడీ వచ్చింది కాబట్టి డే, నకులుడే. 21 నిలువు వందనం, నాతో నమస్కారం. వందనాలు, నమస్కారాలు అంటారు కదా. సో వందనం, నమస్కారం. ఓకే. 25 అడ్డము మలేరియా వ్యాధి కారకాలు అంటే మా వచ్చింది మధ్యలో, అంటే దోమలు. దేనివల్ల వస్తుంది మలేరియా? దోమ కొట్టడం వల్ల కదా. సో దాని కారకాలు ఏంటి? దోమలు. ఓకే. ఇప్పుడు సోకులు అనే పదం వచ్చేసింది మనకు. తర్వాత 6 కంఠాన్ని ముడుచుకున్న కోకిల. 6 నిలువు. 11 అడ్డం చూద్దాము. సొమ్ము అంటే పైకం. కలకంఠం. ఓకే. అంటే కోకిల. కంఠాన్ని ముడుచుకున్న కోకిల అంటే కలకంఠం అని అర్థం వస్తుంది. తర్వాత 33 చూద్దామా. 33 అడ్డము ఏముంది? 33 అడ్డం ఏముంది అని అంటే పూల తేనె అంటే మకరందం. పూలలో ఉండే తేనెని మకరందం అంటారు. 34 నిలువు కసరత్తు, సైనికులు చేసే ప్రదర్శన అంటే కవాతు. 38 అడ్డము అటు నుంచి 7 రోజుల్లో అంటే వారంలో అనేదాన్ని రివర్స్ ఇటు తిరగదిప్పించి రాయాలన్నమాట. వారంలో 7 రోజులు అంటే వారం కదా. సో అది. 42 అడ్డము పవిత్ర దళాలనిచ్చే చెట్టు వచ్చి తులసి.
దళము అంటే ఆకులు అనమాట. 43 రీ జోడిస్తే పెద్ద అల, లహరి. ఓకే, రీ జోడించాలి కాబట్టి లహ అనే పదం వస్తుంది. 47 పసుపు అంటే హరితం అనుకుంటున్నా, చూద్దాం. 35 నిలువు చూద్దామా. తినే అదృష్టం కలిగి ఉండడాన్ని ఇలా అంటారు, దంతసిరి అంటారు. సిరి. ఓకే. 39 అడ్డము సహోదరుడు, అనుజుడు అంటే తోడ పుట్టినవాడు, తమ్ముడు అర్థం వస్తుంది. 47 వచ్చేసి పసుపు అంటే హరితం. 47 అడ్డం, పసుపు అంటే హరితం. ఇంకేం రాద్దాం. 36 చూద్దామా. 36 నిలువు ఉత్తరీయం అంటే కండువా. ఓకే. 36 అడ్డము బంతి అంటే కందుకం. 27 నిలువు, 22 నిలువు అంటే ఫస్ట్ గుడారం అంటే డేరా. 26 దుర్యోధనుడు అంటే రారాజు అని అర్థం వస్తుంది. 23 నిలువు ఏముంది, మగకోడి అంటే పుంజు. 27 నిలువు శవాలను పీక్కు తినే పెద్ద పక్షి, రాబందు. ఓకే, దుర్యోధనుడు అంటే రారాజు, శవాలను పీక్కు తినే పెద్ద పక్షి అంటే రాబందు. 37 మెడలో ధరించే నగ, అది నాకు తెలీదు. ఈ బంతి అంటే మాత్రము కందుకం. 36 అడ్డము బంతి అంటే కందుకం. ఓకే, మిగిలింది చూద్దాం. 44 అడ్డం స్వాధీనం, ఆధీనం, వశం. ఓకే, కండువా అని వస్తుంది, వాకి దీర్ఘం రాదు, తప్పు రాసేసా, అయిపోయా ఈరోజు. వశం అంటే స్వాధీనం, నా వశంలో ఉంది అని. 45 అనుమానం అంటే శంక, నన్ను శంకించకండి అంటే అనుమాన పడకండి, శంక అనకే. 48 అడ్డం తగాదా అంటే కయ్యం, కయ్యానికి కాలు దువ్వాడు అంటే గొడవ పడ్డాడు అని అర్థం. ఇక్కడ 38 నిలువు చూడండి, చులకన, చిన్న చూపు, లోకువ. ఓకే. తర్వాత 41 అడ్డము పత్రం అంటే ఆల్రెడీ కోచింది కాబట్టి ఆకు. 41 నిలువు ఒట్టు, ఆనతి అంటే ఆన. 40 నిలువు వచ్చి ఏముంది అనంటే డబ్బు అంటే ధనం. 46 అడ్డము ఇంద్రుని వనం అంటే నందనవనం. ఇంద్రుని వనాన్ని నందనవనం అంటారు. చూసారా, ఇక్కడ ఆన అంటే ప్రామిస్ అనమాట. ఆన ఒక వెంకటేష్ సినిమాలో ఉంటుంది. సూర్యుడు అస్తమించే దిక్కు 19 నిలువు పడమర, పశ్చిమ దిశ అంటారు కదా, సో పడమర. ఓకే. 24 అడ్డము ఏముంది అంటే తప్పెట అంటే డప్పు. 31 అడ్డము కాసింత, కాస్త, రవంత. 32 నిలువు పిల్లనగ్రోవి అంటే వంశీ, మురళి అని కూడా అంటారు దాన్ని, పిల్లనగ్రోవి. 28 నిలువు చిన్న కుండ అంటే ముంత. ఓకే. 28 అడ్డము సర్పానికి శత్రువు అంటే ముంగీస. ఓకే, ఇక్కడ 29 వచ్చింది చూసారా, మనం రాయకపోయినా. రణం అంటే సమరం. ఓకే. 16 నిలువు చూద్దామా. సుకుమారమైన యువతి, ఏమో మరి గీ అని వచ్చింది, చూద్దాం. 16 అడ్డము కొడుకు భార్య, కోడలు. ఓకే. 12 నిలువు చూద్దాం. 12 నిలువు గారెలు అంటే వడలు. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. ఓకే. 20 అపోహలు, 20 అడ్డం అపోహలు అంటే భ్రమలు. అపోహలు వదలంటే భ్రమ పడడం ఆపారు. ఓకే. కోమలాంగి అంటే సుకుమారి, కోమలాంగి, కోమలంగా ఉండారు అంటారు కదా, ఇది కోమలాంగి అంటే సుకుమారమైన యువతి. ఓకే, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఏదో ఉంది చూడండి, 13 అడ్డము తీసుకురా, పట్రా అంటే తే.
ఒక అక్షరంతో తే అంటారు కదా, ఇడితే చూద్దాం అంటారు కదా. సో 15 అడ్డం 13తో వృశ్చికం. వృశ్చికం అంటే తేలు. తే ఆల్రెడీ వచ్చింది కాబట్టి లు రాసా. ఇక్కడ 18 అడ్డం, అడ్డం 13తో భేదం. అడ్డం 13 మనం ఏం రాసాం, తే రాసాం కదా, డా, తేడా అని భేదం అవుతుంది. ఇక్కడ 30 అడ్డం 18తో మరక. డా వచ్చింది కాబట్టి డాగు అంటే మరక. ఓకేనా. ఇక్కడ 37 మెడకి ధరించే హారం ఏంటో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేసి పెట్టండి, నేను మా డాడీని అడుగుతాను ఏంటో. ఓకేనా. సో నేను ముందుగా తెలుసుకుంటే నేను కామెంట్ పెడతాను, మీరు తెలుసుకుంటే మీరు కామెంట్ పెట్టండి. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. బాయ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.